హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ద 57th డే ఆఫ్ 365 డేస్. ఏంట్రా వీడు ఇలా పండుకున్నాడు అనుకున్నారా? సో నాకేమనిపించిందంటే, అరే తిరగడం కంటే కొంచెం కూర్చోవడం మేలు అని చెప్పి అనుకున్నా. కానీ ఎప్పుడు నించుంటే నాకు కూడా బోర్ కొడుతుంది, కాళ్ళు గుంజుతున్నాయి. సో ఇట్లా మంచిగా నిద్రపోతే నీకు ఎక్కడ కూడా దొరకదు ఎంత ప్రశాంతం. సిటీలో ఆక్వర్డ్ ఫీల్ అవుతారు, కానీ ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో కదా. అండ్ అప్పుడప్పుడు చూసుకోవాలి చుట్టుపక్కల ఏమన్నా వస్తాయని. సో నాకైతే ఈ ఫీల్ అయితే బాగుంది. ఎందుకంటే ప్రశాంతత కావాలంటే నేచర్ కావాలి, అండ్ వర్క్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళాలి, అండ్ ట్రైన్ దగ్గర డెస్టినేషన్కి వెళ్ళాలంటే ట్రైన్ అయినా బస్ అయినా మనం దగ్గరికి వెళ్ళాలి, అండ్ దేవుడి దర్శనం కావాలంటే గుడికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని అవి మన దగ్గరికి రావుగా. సో విజయం కూడా అంతే. నువ్వు నలుగురి దగ్గరికి వెళ్తే నీకు యాక్చువల్ లైఫ్ అంటే తెలుస్తుంది, నలుగురితో పరిచయం అవుతావు, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, అండ్ సక్సెస్ అవుతావు. అంతేగాని నాకు టైం లేదు, నాకు ఏది లేదు, ఎవడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, అది కాదు భయ్యా. నీ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలంటే, నిజంగా వాల్యూ యాడ్ చేసావంటే ఆటోమేటిక్ నీ థింగ్స్ అయితే సూపర్ వైరల్ అవుతాయి. సో వ్లాగింగ్ అనే కాదు, ఏదైనా సరే నువ్వు ప్రాసెస్ని డైవర్ట్ చేయాలన్నమాట. నిజంగా ఇలా అందరికీ ఉంటుంది, పడుకొని మంచిగా ముచ్చట్లు పెట్టుకోవాలని. కానీ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోవడానికి సైడ్లో ఉన్నాడు అంటే ఎస్ ఉన్నారు, నేనే అది. సో ఎవరు ఉండరు, ఎవరి లైఫ్ వాళ్ళదే. సో ఇలా అందరికీ ఉంటుంది, అరే మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాము అని. కాలేజ్ టైంలో అయితే ఇలా మంచిగా ఉండే. మేమైతే డిప్లొమాలో అయినా సరే, మేము బీటెక్లో అయినా సరే, ఇలా చెట్ల కిందకి వెళ్ళి హాయిగా తినేవాళ్ళం గంట సేపు. ఆ గంట సేపు అంటే ఆ గంట సేపట్లో అరగంట నీళ్ళు తీసుకురావడం, అండ్ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇవే సరిపోయేది. అండ్ మెయిన్వెల్ ఎండ కూడా కొట్టేది, కానీ ఎక్కడో చోట అరే అక్కడికి వెళ్తే ప్లేస్ ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ప్లేస్ ఉంటుందని చేసేవాళ్ళం. కానీ దొరికేది నీడ, చెట్టు నీడ కింద మంచిగా భోజనాలు చేసి మంచిగా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ క్లాస్కి వెళ్ళే బుద్ధి అయ్యేది కాదు. అరే నీ అమ్మ అక్కడే నిద్రపోతే అయిపోతుంది కదరా, ఇంత మంచి వెదర్ ఉంది, ఇంకేం కావాలి జీవితానికి అని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడే కూర్చొని పడుకుందాం అనిపించేది. అట్లనే వండుకునే బుద్ధి అయ్యేది. అరే టీచర్ క్లాస్ చెప్తుంటే అరే నిద్రపోదాం ఆగరా బాబు, మంచిగా నిద్ర వస్తుంది, మంచిగా తిన్నాం, నిద్రపోవాలి అని చెప్పి అనిపించేది అనమాట. సో వై నాట్ ఐ విల్ రీక్రియేట్ ఇట్ అని చెప్పి ఇవాళ అయితే ఈ వీడియో ఇలానే చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఇది ఎంతోమందికి రిలేట్ అవుతుందో. సో అంటే నాకైతే ఇలా అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకు కూడా మీ కాలేజ్ టైంలో అయినా, మీ స్కూల్ టైమ్స్లో అయినా ఇలాంటి ఒక్క రోజైనా ఇలా మీరు చెట్ల కింద కూర్చోడము, ఇట్లా ఒరగడము చేశారా? ఇట్ ఫీల్స్ హార్డ్ బికాజ్ వ్లాగింగ్ అనేది తిరుగుకుంటూనే చెయ్యాలి. బట్ ఒక్కొక్కసారి ఇలా కూడా చేయొచ్చు, వై కాంట్ యూ థింక్ డిఫరెంట్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకైతే మీ చైల్డ్హుడ్ కొంచెమైనా గుర్తొచ్చింది అనుకుంటున్నా ఈ డే. వాళ్ళు ఏం చేశారంటే బయట దేశంకి వెళ్ళి అట్లా మంచిగా వాళ్ళు అక్కడ ఆ పనులన్నీ చేసేటప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఇంట్లో గురించి, ఇంట్లోతో మిస్ అవుతూ అరే నిజంగా అది చేస్తే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది, మమ్మీ నాన్న వాళ్ళు ఉంటే చేస్తే బాగుండేది అని వాళ్ళు ఫీల్ అవుతారు అనుక్షణం. సో అనుక్షణం ఫీల్ అయింది వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సీక్వెన్స్లో ఒక స్టోరీ లాగా చెప్తారనమాట. అంటే మా స్కూల్ టైంలో అలా చేసేవాళ్ళం, మా ఇంట్లో మేము ఏ పని చేసేవాళ్ళం కాదు, మా అమ్మ నాన్న వాళ్ళు అందరు చూసుకుంటారు, బట్ స్టిల్ ఇంకా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, డిఫరెంట్ అది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా మనం అయితే ఇంట్లో ఉంటే హెల్ప్ చేసేవాళ్ళం, అండ్ వాళ్ళ స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళైతే అంటే ఇక్కడ ఏం చేయని వాళ్ళు అక్కడ అన్ని పనులు చేస్తారు. సో వాట్ ఈజ్ ఇట్, నీకు లైఫ్ నేర్చుకోవాలంటే నువ్వు ఫారెన్కి వెళ్ళాలి అనమాట. సో అంటే ఇక్కడ అక్కడికి ఎవరు రెస్పెక్ట్ చేయాలంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ, అంతే. ఇక్కడికి అక్కడ తేడా అంతే.
ఇక్కడ మన తెలుగు వాళ్ళ ప్రజల్లో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటి తెలుసా? నువ్వు ఏ పని చేసినా చీప్గా చూస్తారు. అదే నువ్వు ఏదన్నా పెద్ద పని చేసినావు అంటే వా ఏం పని చేస్తాడు మంచి వ్యక్తి, అన్నీ మంచి అయిపోతాయి అని చెప్పి అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఏ పని చేసినా రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. అది చిన్నదో పెద్దదో వాడు దోచింది చేస్తాడు. ఎందుకంటే రియాలిటీలో ఎలా ఉందంటే ఏ జాబ్కి పోయినా ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత ఇంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దట్ ఈస్ సో మచ్ అనమాట. నువ్వు బిజినెస్ చేయి, జాబ్ చేయి, ఏదైనా చేయి, చిన్న పనో పెద్ద పనో. బట్ రియాలిటీకి ఏముందంటే అసలు బయట జాబ్స్ అనేవి చాలా టైట్ ఉన్నాయి. ఇప్పుడు ఐటీలో హైరింగే లేదు. మిగతా జాబ్స్ అంటావా అసలు చేసి అలసిపోతారు ఎవరైనా సరే. బికాస్ అంటే జాబ్కి డిఫరెంట్ రోల్ అండ్ డిఫరెంట్ ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. రియల్గా చెప్తున్నా, చిన్న జాబ్ అయినా సరే పెద్ద అయినా. ఇప్పుడు నువ్వు ఫారెన్కి వెళ్ళి కూడా ఫస్ట్ నువ్వు ఒక స్కిల్ అప్గ్రేడ్ చేసినా లేకున్నా చేయకున్నా నీకు ఫస్ట్ అయితే రెస్టారెంట్లో జాబ్ చేయాలి. సో ఎందుకు అంటే నువ్వు ఒక మంచి పార్ట్ టైం లాగా, నువ్వు ఒక మంచి వ్యక్తి అండ్ నీ ఎక్స్పీరియన్స్ చూస్తాడు. అంటే వీడు రెస్టారెంట్లో కూడా చేసిండు అంటే వీడు ఏ కంప్లైంట్ లేదు, ఒక మంచి గుడ్ పర్సన్ అని చెప్పి ఎన్ని అవమానాలు వచ్చినా హీఈస్ డూయింగ్ గుడ్ అని చెప్పి వాళ్ళు ఒక అనుకుంటారు అనమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నీకు ఒకటి అర్థమవుతుంది రియాలిటీ ఆఫ్ ట్రూత్ ఎలా మాట్లాడాలి అండ్ సంథింగ్ లైక్ టు అడాప్ట్ దేర్ కైండ్ ఆఫ్ మైండ్నెస్ అండ్ హౌ దే అదర్ పీపుల్స్ థింక్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అని. సో అలా వాళ్ళకి అర్థమయ్యి రియల్గా ఈ వాల్యూ ఆఫ్ మనీ అండ్ పర్సన్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ ఉంటే నీకు టైం గడిచిపోద్ది కానీ మనీ అయితే నీకు రావని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ, ఇక్కడ ఉండదు. అదే నువ్వు చిన్నప్పుడు ఇవన్నీ దాటుకొని వెళ్ళినావు అనుకో నేను ఎవరేం చేయలేరు, అడగరు కూడా. బికాస్ థింక్ చేయాలి పర్సన్స్ ఎవరైనా అని వై దే ఆర్ డూయింగ్ అని. బికాస్ ఇప్పుడు అందరు కారు ఉన్నాయంటే అందరూ ఏరోప్లేన్లో వెళ్ళలేరు కదా, అందరు ఏరోప్లేన్లో ఉంటే అందరు జెట్లో ప్లేన్లో స్పేస్ షిప్కి వెళ్ళలేరు కదా, యూనివర్స్ మీదకి వెళ్ళలేరుగా. సో ఎవరి థింకింగ్ ప్రాసెస్, ఎవరి అచీవ్మెంట్స్ వాళ్ళు ఎలా వెళ్తారో వాళ్ళని వదిలేయండి కొన్ని రోజులైనా. ఇఫ్ దే హ్యావ్ సక్సెస్ దే విల్ డూ సక్సెస్ ఎందుకు చేయరు, పక్కా చేస్తారు. కానీ ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ అలానే ఉండని చాలే అని వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి అర్థమైపోతుంది లైఫ్ అనేది. రియల్గా చెప్తున్నా, ఎస్ వాళ్ళకి లైఫ్ వాళ్ళకి అర్థమైందంటే రియల్లీ దే డూ అన్నమాట. సో ఎప్పుడైతే అర్థం కాలేదో దే టేక్ టైం అన్నమాట. కానీ అన్నీ ఒకటేసారి అయితే అని ఎప్పుడు అనుకోవద్దు, ఇట్స్ టేక్ టైం. ఇప్పుడు లేవగానే నడిచామా పడుకోవడం నిద్ర వస్తుందా, కాదు కదా. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది దేనికైనా సరే. ఒకరికి 30-40 lakhs జాబ్ వచ్చి ఉండొచ్చు, ఓకే ఇట్స్ ఫైన్. బట్ కంపేరింగ్ చేస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు. కాబట్టి నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అండ్ నువ్వు పైకి ఎలా సాగుతావో దీని ఒక్కని పైన ఫోకస్ చేయి, నేను ఎవరు బీట్ చేయలేరు. సో డైలీ వన్ హ్యాబిట్, స్మాల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ బేక్. అంటే ఇప్పుడు నాలెడ్జ్ అందరికీ ఉంటుంది బ్రో, నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. ఎవడైతే ఎగ్జిక్యూట్ చేస్తాడో వాడే సక్సెస్ఫుల్ అవుతాడు. అండ్ ఎవరైతే ఎగ్జిక్యూషన్లో చేంజెస్ చేస్తూ డెవలప్ అవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇదైతే డ్యామ్ షూర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నిన్న మొన్న సన్కి ఎదురుకు పోయినా, నాకేం కాలేదు. ఐ మీన్ ఎండ కొట్టింది ఆ ముఖానికి, అందుకే ఎప్పుడు పడుకొని చేస్తున్నా. సో ఎవ్రీబడి విల్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ చూస్తారు మంచిగా అని. ఈ సమ్మర్ లైక్ ఇంట్లో కూర్చొని పోడ్కాస్ట్ చేసినాడు. కాకపోతే నేనైతే చెట్ల కింద ఇలా మంచిగా గాలిలో మంచిగా ఒరిగి చేస్తున్నాను అనమాట. నేను చేసిన పర్స్పెక్టివ్ చేంజ్ చేసిన. సో ఎందుకని నాకు ఫీల్ రావట్లే. సో అలా అని
ఇది వై నాట్ వీ షుడ్ ట్రై దిస్ అని చెప్పి ఈ ఒక్క రోజు అయితే చూడండి ఎట్లా అనిపిస్తుందో. అండ్ నాకైతే ఈ వెదర్ అయితే నిజంగా చెప్తున్నా, నీకు ఎంత కోపం ఉన్నా ఏమున్నా ఇక్కడికి ఒక్కసారి అంటే చెట్ల దగ్గరకు ఒక్కసారి వచ్చి ఎవరుగా నిజంగా చెప్తున్నా, మీకు సండేస్ అయినా ఎక్కడైనా సరే ఏ ప్లేస్ అయినా సరే చెట్ల మధ్యలోకి వెళ్ళి ఒక్కసారి ఇలా వండుకుంటే మాత్రం మీకు నిద్ర రాకపోతే నన్ను అడగండి. న్యాచురల్ థెరపీ వదిలేసి నిద్ర కోసం నిద్రలో మాత్రలు వేసుకుంటారు ఒక్కొక్కరు. బట్ ఎవ్రీబడి డోంట్ నో. కానీ రాత్రి వస్తే మాత్రం పులుసు గారిపోద్ది, ఎక్కడే ఉంటే తెలియక పిచ్చోళ్ళం అయిపోవాలి. సో అలా అనమాట. రియల్ లైఫ్లో కూడా నువ్వు బయటికి వెళ్తే ఇదే స్మైల్, ఇదే హానెస్టీతో ఉంటే రియల్గా అందరూ రిలేట్ అవుతారు. అదే వ్లాగింగ్కి ఉన్న సత్తా ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటావో వ్లాగింగ్లో కూడా అమ్మ రెండమ్మ మంచిగా ఉన్నారా, అందరు బాగున్నారా ఇలా పలకరించావంటే యూ విల్ గెట్ గుడ్ మెమరీ అన్నమాట. అంటే పలకరింపు అనేది ద బేసిక్ థింగ్ అనమాట. ఇప్పుడు బయట దేశంలో ఎవరైనా సాయం చేస్తే థ్యాంక్ యూ అని ఎలా చెప్తారో ఈడ కూడా పలకరింపు అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ కూడా అంతే, థ్యాంక్ యూ చెప్తారు, అన్నిటికీ చెప్తారు ఇఫ్ ఎనీబడి డూ సమ్ హెల్ప్ అని. బట్ అంటే బయట దేశంలో ఇంకోటి ఉంటుంది, ప్రతిదానికి వెల్కమ్ అని చెప్పి వాళ్ళ నేమ్తో అంటే ప్రొనౌన్స్ చేసి వాళ్ళైతే గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈజ్ థామ్స్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ అనేది వాళ్ళ ఊతపదం అవుతుంది, థ్యాంక్ యూ అయినా సారీ అయినా. సో అండ్ నెక్స్ట్ మళ్ళా అక్కడ పలకరించాలనుకుంటుంది. ఒక్కొక్క ఇల్లు అయినా ఏదైనా కొనుక్కుందాం అనుకున్నా కిలోమీటర్లు అవతల మైల్స్ అవతల పోతేనే అన్నీ దొరుకుతాయి. కానీ ఇక్కడ చూడు, మనం అటు పోగానే ఆ షాప్ వస్తుంది, ఇటు పోగానే ఈ షాప్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎంత దగ్గరనో మనకు అంత వాల్యూ ఉండదు. సో వాళ్ళు దూరం వెళ్తారు కదా, కార్లో వెళ్ళి పెట్రోల్ పెట్టుకొని టైం ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు కదా. సో వాళ్ళకైతే లైఫ్ అనేది అర్థమవుతుందంట చాలా వరకు. బికాస్ ప్రతి క్షణం అనుక్షణం వర్క్ అయితే ఏ పని చేసినా కానీ నీకు పర్ హవర్ ఇంత ఇస్తారు అంటే నీకు అర్థమైపోతుంది. అంటే స్టాండర్డ్స్ ఉంటాయిలే ఓకే, బట్ నీకు ఏంటంటే ఇట్లా ఖాళీగా ఎవరు ఉండరు. అంటే డాలర్స్లో ఎన్ని అవుతాయి కాబట్టి ఇప్పుడు కూడా 95 110 ఉంది, ఇన్ బిట్వీన్ ఉంది యూకే యూరోస్. సో అలా అన్నమాట. వాళ్ళకి ఇలా అనిపించదు. సో ఏ దేశమైనా కరెన్సీ అయితే కొంచెం పెద్దదే, అంటే పెద్దది వీఆర్ ఇన్వెస్టింగ్ అండ్ వీఆర్ గోయింగ్ అండ్ వాళ్ళ మనీ వాళ్ళ డెవలప్మెంట్కి వాడతారు. ఇట్లా సగం మందే ఇండియన్స్ ఉంటారు, వాళ్ళకైతే ఇట్లా వ్లాగింగ్ చేసినా కానీ అరే వీడు అక్కడికి వెళ్ళి వ్లాగింగ్ చేస్తున్నా అంటే చూస్తారు. కానీ ఇక్కడ నుంచి మనం చేస్తే చీప్ అయిపోతాం అన్నమాట మనుషుల దగ్గర. అలా రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి, అది ఎవరైనా ఏ పని చేసినా. సో ఇది ఒక్కటైతే మార్చుకోవాలి. ఎవరు చూసినా ఫోన్స్ వరకే ఉంటుంది నేర్చుకునే వాళ్ళు, కానీ మిగతా వాళ్ళకి ఏమో తెలీదు మరి. నిజంగా ఇట్లా చెట్ల కింద కూర్చొని నలుగురు చుట్టాలతో ఇంట్లో పేరెంట్స్ వాళ్ళతో అయితే గడిపితే మాత్రం ఇది వన్ ఆఫ్ ది హైలైట్ అనమాట. బికాస్ నిజంగా ఎప్పుడైనా ఉంటుంది, అరే అందరం వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఒక్కరోజన్నా అని ఇలా చెట్ల కింద కూర్చొని ఏదైనా. చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం నిజంగానే. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళుంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం కామెంట్ చేయండి, మొత్తానికైతే కామెంట్ చేయండి. అయితే అందరు క్యూ పాటిస్తారు ఫ్రెండ్స్, ఈ ఒక్క చోట అయితే చాలు అందరు అయితే క్యూ అయితే పాటిస్తారు. అయితే సిట్టింగ్
ఏమంటారు పొజిషన్లో అయితే అంటే పడుకునే పొజిషన్లో చేసిన. అది ఎంతమందికి నచ్చుతుందో లేదో తెలీదు, కానీ నేనైతే నా స్కూలింగ్ అయితే రిమెంబర్ చేసుకొని కొంచెం లైఫ్ గురించి అయితే మాట్లాడిన. ఇది అందరికీ ఎలా ఉంటుందో కానీ నాకైతే గుడ్ ఫీల్ అనిపించింది, బికాస్ బీయింగ్ మై సెల్ఫ్ అని. వై షుడ్ నాట్ ఐ ట్రై దిస్ అని ఇలా కూడా చేయొచ్చుగా, ఒకరోజు చూద్దాం హౌ ఇట్ గోస్ అని. రియల్గా రిలేట్ అవుతారు అనుకుంటున్నా పక్కా, ఎందుకంటే చూడండి ఫీల్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా. బికాస్ నడిచినప్పుడు అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ ఒకసారి అయితే కళ్ళు మూసుకొని పోయినాయి, మరి ఎందుకో తెలియదు, అంటే స్లీపింగ్ మోడ్ ఆన్ అయిందో ఏమో. సరే ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి, ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా మీ చైల్డ్హుడ్ అనేది గుర్తుకొస్తుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ట్రైనిటీగా ఫ్రెండ్స్ నా ఎంబడే వాడు అటు ఇటు అంటే వెళ్ళిపోయింది. సో ఫుల్ వీడియో కోసం అయితే మీరు ఫుల్ వీడియో కోసం యూట్యూబ్ అయితే ఆన్ చేసి చూడండి. నాకైతే పట్నాయక్ గారి సాంగ్స్ అయితే చాలా ఇష్టం. అండ్ మీకు కూడా ఎవరైనా ఆయన సాంగ్స్ ఇష్టం ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫేవరెట్ సాంగ్ ఏంటో. సో రియల్గా ఈరోజు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. ఫీలింగ్ అని ఏమని పెట్టాలి టైటిల్ అయితే, ఫీలింగ్ ఎలోన్ విత్ నేచర్ అండ్ స్లీపింగ్ ఇన్ ద జంగల్ ఫారెస్ట్ అని చెప్పి పెట్టుకోవాలి టైటిల్. బికాస్ అందరూ రిలేట్ అవుతారు, ఎందుకంటే అందరికీ కావాల్సింది పీస్, అందరికీ కావాల్సింది సక్సెస్, అందరికీ కావాల్సింది గుడ్ థింగ్స్ అండ్ గుడ్ వైబ్స్. కానీ అది ఎప్పుడు వస్తుంది? అయితే కంటెంట్ క్రియేషన్ ఏంటంటే ఒక జర్నీ. ఏంది అంటే నువ్వు నీ పైన ఇన్వెస్ట్ చేస్తావు, సో నీకు బదులుగా ఏమొస్తుందంటే సంతోషం వస్తుంది రియల్గా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా కొనుక్కోవాలన్నావు అనుకో, అరే ఇది ఇంత రేటా అనుకుంటావు. అదే నువ్వు దాన్ని వీడియో చేసి కొనుక్కుంటప్పుడు సరదాగా అందరితో ఇలా కొనుక్కుంటున్నాను ఫ్రెండ్స్, ఇది నా సర్ప్రైజ్ గిఫ్ట్, ఇది వాళ్ళకు ఇద్దాం అనుకుంటున్న సర్ప్రైజ్ గిఫ్ట్, ఇది నాలో నేను ఇచ్చుకునే ఒక థింగ్, నా వాల్యుబుల్ థింగ్, ఇప్పటివరకు ఇది నా ఇన్కమ్తో చేసిన ఫస్ట్ నా పైన నేను ఇన్వెస్ట్ చేసుకునే ఫస్ట్ థింగ్ అని చెప్పి ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి. సెల్ఫ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఏడికి పోదు, మన దగ్గరే ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట అలా చేస్తే. సో అదేంటంటే అది చిన్న థింగే కావచ్చు, కానీ నీ లైఫ్లో అది పెద్ద థింగ్ కావచ్చు. ఎందుకు అంటే బికాస్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యూ. సో అది ఒక ఇన్వెస్ట్మెంటే. ఇఫ్ యూ డిక్రీజ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ your daily life, so you can have save and you can really నువ్వైతే థింగ్స్ అయితే నువ్వు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా అవే థింగ్స్ నీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నా. బట్ ఏ ప్రోడక్ట్ అయినా ఏ చిన్నదైనా గుడ్ థింగ్ తీసుకుంటేనే కొన్ని రోజులు వస్తుందని నా ఫీలింగ్. బికాస్ ఒక నార్మల్ థింగ్ తీసుకుంటావు, బట్ అది నచ్చక నువ్వు మళ్ళీ దాన్ని ఖరాబ్ అయిందనుకో. సో ఏంటంటే మనం థింగ్స్కి వాల్యూ ఇవ్వాలి ఎప్పుడు. అవి గుడ్ ఉంటేనే మనకి చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అరే వద్దురా ఇట్లా చిన్నగా ఉంటే ఖరాబ్ అయిపోద్దేమో అండ్ వీల్ సీ ఎట్లా అయితే ప్రీషియస్ అని. అదే నువ్వు నార్మల్గా కొనుక్కున్నావు పోనీలే అని పడేసినప్పుడు ఇరిగిపోయింది అనుకో, వెలిగేట్ ఆడనమాట. అదే నువ్వు ఒక మంచి థింగ్ కొనుక్కుంటాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, మంచిగా ఉండాలి, సో అది మనకు ఎక్కువ రోజులు వస్తుందనే థాట్లో ఉంటావు. అదే కానీ నువ్వు పోనీలే ఉండని ఏం కాదులే అని చెప్పి వదిలేసినావు అనుకో, బిస్కెట్ అయిపోయి. ఏ వస్తువు అయినా సరే, అది ఫోన్ అయినా ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అయినా ఏదైనా. సడన్గా వెనక సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకే లేచిన అనమాట. కానీ వెనక చూస్తే ఏం లేదు చూడండి. సో అలా అనమాట. ఇదే ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా ఒరిగిన. చూద్దాం మరి ఇవాళ వీడియో ఎట్లా ఉంటుందో, వ్యూస్ ఎట్లా వస్తాయో చూద్దాం.
व्हाट यू से फ्रेंड्स? ओके, कल मिलते भाई।